నేను కూడా ఒక టీచర్‌గా నా కెరీర్ స్టార్ట్ చేసినటువంటి దాన్ని. నేను కూడా ఈ పిల్లలకి లెసన్ చెప్తున్నప్పుడు కొంతమంది పిల్లలు లొంగేవాళ్ళు కాదు. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను లెసన్స్ చెప్పేదాన్ని. ఈ పిల్లల మాట విననప్పుడు నాకు ఒక్క నిమిషం నాకు అర్థం కాదు. వాళ్ళ మీద కోపం వచ్చేసేది. అప్పుడు నా ఏజ్ నేను జస్ట్ డిగ్రీ చదువుకుంటూ నేను వాళ్ళకి పార్ట్ టైమ్‌గా నేను స్కూల్‌కి వెళ్లి నేను టీచర్‌గా పనిచేసి ఆ జీతంతోటి నేను నా కాలేజ్ ఫీజులు కట్టుకున్నాను. అలా నాకు మొదటి నుంచి స్వతంత్రంగా బ్రతకడం అనేటటువంటిది నాకు అలవాటు. ఈ పిల్లలు విపరీతమైనటువంటి గొడవ చేసేవాళ్ళు, క్వెషన్ చేసేవాళ్ళు, వినేవాళ్ళు కాదు. ఏదైనా చెప్తుంటే అర్థం చేసుకునేవాళ్ళు కాదు. హైపర్ యాక్టివ్ పిల్లలు ఉండేవారు. అప్పుడు నేను ఒక్క నిమిషం నేను కూర్చొని అసలు ఈ హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి పిల్లలు కానీ లేదా వితండవాదం చేస్తున్నటువంటి పిల్లల్ని ఏం చేయాలి? గ్రడ్జ్ పెట్టుకొని మనం గట్టిగా కోప్పడితే వాళ్ళు ఇంకా ఘోరంగా తయారవుతున్నారని చెప్పేసి వాళ్ళలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో చూసేదాన్ని. ఆ క్వాలిటీస్‌ని బట్టి ఆ స్కూల్‌కి సంబంధించి, ఆ క్లాస్‌కి సంబంధించి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పజెప్పేదాన్ని. అరే! నువ్వు లీడర్‌వి. అమ్మ నువ్వు లీడర్‌వి. ఇదిగో నువ్వు వీళ్ళని సేవ్ చేయాల్సినటువంటి బాధ్యత నీకుంది. వీళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత నీకుంది. వీళ్ళని ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళకుంది. బాగా చదివేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే హైపర్ యాక్టివ్ తోటి ఉన్నారో వాళ్ళకి చెప్పేదాన్ని చదవని వాళ్ళని మీరు దారి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. యూ ఆర్ ద మెంటర్స్, యూ ఆర్ ద మదర్, యూ ఆర్ ద సిస్టర్ అని చెప్పి వాళ్ళని నేను మోటివేట్ చేసి వాళ్ళ సైకాలజీని నేను మార్చి ఆ క్లాస్‌లో నేను నాకు అనుగుణంగా ప్లస్ ఆ పిల్లల్ని క్లాస్‌లో మిగిలిన వాళ్ళకి థ్రెట్ కాకుండా చేసేదాన్ని. ఆ ఏజ్ నుంచే నాకు ఆ అలవాటు రావడానికి కారణం ఏంటంటే నా ఇంట్లో ఉన్నటువంటి నా పేరెంట్స్.